దేవుని కరుణామయ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రస్తుత ఐపీసీ చర్చ్ తరఫున సంఘ బిడ్డలకు, స్నేహితులకు, సాటి క్రైస్తవ సహోదర సహోదరులకు, సంఘ పెద్దలకు, శ్రేష్ఠ సమాజానికి శనివారపు ప్రార్థనకై ఆహ్వానాన్ని తెలియజేస్తున్నామండి. దేవుని కృప మీకు తోడేడుగా కాక శనివారం అనుకోండి ఇప్పటి వరకు మనల్ని కాల్చినటువంటి దేవుడు ఈ శనివారము సాయంకాలము ఇలా ప్రార్థనలో మనం కూడిండగా తన సన్నిధి మనకు దయచినట్టుగా మనం తన కృపకి ఏర్పాటును బట్టి ఆయన సంతోషపెట్టగల బిడ్డలుగా ఆయన ప్రార్థించే కాక ఆయన వలన మన మనవులు ఆలకించబడి దేవుని కృపలో దేవుని నుండి మనం ప్రార్థనలకు జవాబు పొంది సమస్త విషయాల్లో ఆశ్రయపడుతుగా దేవుని కృప అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క శనివారపు ప్రార్థన కూటమును ఆరంభించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవ స్తోత్రుడా, ఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధనామములకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గత శనివారం అనుకుని ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉండి కుటుంబాల పక్షంగా, సంఘపక్షంగా మీరు చేస్తున్న మేలు కొరకు స్తోత్రం నాయన. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతము స్థిరపరుస్తున్న భక్తులు చెప్పిన రీతిగా మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చి ప్రార్థించగలిగినట్లుగా ఈ శనివారం ప్రార్థనలో ప్రవేశపెట్టినావు తండ్రి. అందును బట్టి నీ పరిశుద్ధ పాలనకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. గత కాలం మొదలుకొని ఇప్పటి వరకు మీరు మాకు చేసినటువంటి మేళ్ళన్నింటిని బట్టి కూడా నీకు స్తోత్రమైన నా తండ్రి. ఈ సాయంకాల వేళ ప్రార్థనతో నీ సన్నిధిని సమీపించగా ఎవరెవరు తమ గృహాలలో తండ్రి ప్రతిన పూనుకొని తమను తాము సమర్పించుకొని నా ప్రభువా ఉపవాస ప్రార్థనలతోనూ, విజ్ఞాపన ప్రార్థనలతోనూ నీ సన్నిధిని కనిపించగా సంఘాన్ని దర్శించండి ఆయన. దేవా మీరు కృపగలిగిన దేవుడు ఏంటి సంఘంలో ఆ కార్యం జరిగిస్తున్నారు తల్లి. అందుని బట్టి ఉన్నాను తండ్రి. మేరీ తెలుసుకోవడలేదు మీరుంటే ఆమెకి ఇచ్చినటువంటి కాంతి కొరకు నాయన బిడ్డ యొక్క శిష్యులకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు స్తోత్రం తండ్రి. అలాగే దైవతండ్రి పురపాటి రవీంద్రుడు స్వాతిని దర్శించి వారికి ఇచ్చిన సంతానం కొరకు స్తోత్రం ఆయన. అలాగే నీ కుమార్తె కుట్టిని దేవా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డకు మీరు ఇచ్చినటువంటి సంతానమైనటువంటి మగ శిష్యుల కొరకు స్తోత్రం తండ్రి. ఆమెకును ఆమె కుమారుడికి దీవెనకులు చేసి ఆరోగ్యం అనుగ్రహించండి ఆయన. ఇంకా గర్భవతులను దర్శించండి తండ్రి. వారికి కావాల్సిన ఆరోగ్యం అనుగ్రహించి సుఖ ప్రసవం కొరకు వారిని సిద్ధపడుతున్న ఆయన. వృద్ధులను బలహీనులను జ్ఞాపకం చేసుకుంటండి. ముదిమి యందు వారికి దేవాన్ని తోడ్పాటు అనుగ్రహించి వృద్ధాప్యంలో వారిని మీ మార్గంలో మీ కృపలో నడిపించండి ఆయన. వారి సమస్త గురించి నాయన దేవతని మాకు ఆశ్చర్యమైనటువంటి యెహోవా తండ్రి బలవంతుడని నాయన తమ నీతిని బట్టి వృద్ధులందరూ కూడా మేము కీర్తించినట్లుగా వృద్ధాప్యంలో వారి పక్షం మీరు నడుతండి నాయన. బలహీనం బలపరుచున్నాయన, వ్యాధి వస్తువులు స్వస్థపరుచున్నాయన. సంఘాన్ని మీకు ప్రతిష్ఠించుకున్న తండ్రి విజ్ఞాపనం దయచేతండి. మమ్మల్ని మీ శిలువ రక్తం చేత కడిగి శుద్ధుడుగా చేయనాయన. అనుదినము కూడా దేవా నూతన వాత్సల్యం చేత నాయన మీరు మమ్మల్ని కరుణించే దేవుడు కనుక దేవా నీ రక్తమును మమ్మల్ని శుద్ధుడుగా చేసి నీ కృప చేత బలపరిచి నా కుమారుడా క్రీస్తు యేసునందు కృప చేత మీరు నెరవేర్చుకొని నీ కృపకి ఏర్పాటు బట్టి కుటుంబాల్లో చేసిన ప్రాంతంలో ఆలకించిన ఆర్థిక విషయాల్లో కుటుంబాలకు తోడుగా ఉండండి. కుటుంబాలకు పోషకులుగా మీరు నడుతండి. ప్రయాణాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటండి. వారి చుట్టూ మీకు కలిసి వెళ్తున్నాయన. నాయన నీ బిడ్డలు మీరు ఎక్కువ దాచి నుంచి ఈ విపత్తులో మీరు కాచుకుంటుంది. నీ బలం తెలిపజేయనాయన. శ్రమలో మీరు తోడుగా ఉండడండి. విపత్తులను తొలగించినాయన. నా తండ్రి కుటుంబాలు అక్కడ తీర్చుతండి. నా దేవ కోవిడ్-19లో రోగులకు సేవ చేసినటువంటి డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు స్తోత్రం ఉన్నాయన. అలాగనే వారిని పరామర్శించినటువంటి అధికారులను బట్టి వందనాలు తండ్రి. ప్రపంచ దుస్థితిని మీరు జ్ఞాపకం చేసుకుంటండి. భూమియు దాని సంపూర్ణతయు
కొని ఈ విపత్తును తొలగించడం తండ్రి. నీ కృతజ్ఞత దేవా, ఈ రాత్రి వేళ తండ్రి బిడ్డలు అర్పించే స్థితులను మీరు స్వీకరించండి. ఆయన చేయలేని ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి. కృపచేత మా స్థుతులపై మీరు ఆశీర్వాదంగా ఉండండి తండ్రి. మేము మాత్రం కాదు నాయన తండ్రి, సంఘ బిడ్డలందరూ అలాగే సార్వత్రిక సంఘమును దైవ సేవకులను తండ్రి వారందరూ ప్రార్థనలు మీకు అంగీకార్యమైనటువంటి అర్పణగా మీరు స్వీకరించి దేవా, సంఘంలో నూతన ఉజ్జీవాన్ని మీరు దయచేయండి తండ్రి. నూతన ఆత్మను అనుగ్రహించిన ఆయన నూతన బలము దయచేయండి. నీ ఆశ్చర్యకాలం మేము చూడగలిగినట్టుగా మా కనులు తెలియజేయండి దేవా. నీ వాక్యం మేము ధ్యానింపగలిగినట్టుగా నీ వాక్యమందు నీ మార్గంలో నడుచుకునేటప్పుడు మాకు అనుగ్రహించిన ఆయన ఎన్నిక లేని మరుగుపరుచుతండి. నా మాట మరుగుపరుచిన ఆయన కుటుంబాలకు సంఘానికి దీవెనలకు ఆజ్ఞాపించి ఈ రాత్రి వేళ వాక్యం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడండి. మాకు అవసరమైన వర్తమానాన్ని దయచేయండి నాయన. ఆత్మీయులను అనుగ్రహించిన ఆయన అనే భాషను మాట్లాడే కృప అనుగ్రహించండి. ప్రవచన వరాన్ని దయచేయండి ఆయన, కృప కలుగు చేయండి. మీరే నాయన ఆధిపత్యం వహించి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనుమని ఈ మనవుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడి దేవుని నామమున మహిమపడతామండి. మంచి మన ప్రజలకి ఇచ్చిన పాట పుస్తకం నుండి ఏసే నా పరి నా పరిహారి ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి ఏసే నా పరిహారి ప్రియ ఏసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా
నుండి 267 నంబర్ పాట పాడుతున్నాం. 267 నంబర్ పాట పాడుతున్నాం. రాకడ సమయంలో కడబూర శబ్దముతో, రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? Amen.
प्राणेश्वरा प्रभु दैवा कुमारा प्राणे దేవుని ఘననామముకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘ బిడ్డలకు సమీప యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి ఇక మీదట నల్లుని బట్టి భూమిని మరలా శపించడం ఎందుకనగా చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇక్కడ సమస్త జీవులను వేదకాలమును కోతకాలమును శీతోష్ణమును వేసవి శీతకాలమును రాత్రింపగలను ఉండక మానవని అనుకునేను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవ, స్తోత్రాహుడ, ఘనుడ, పరిశుద్ధుడ, ఈ లేఖం ద్వారా మాతో మీరు మాట్లాడారు తండ్రి. నోహు కాలంలో మీరు ఆయన తండ్రి జలప్రయాణం నుంచి కాచి ఉన్నారు. భార్యను, ముగ్గురు కుమారులను, ముగ్గురు ఆ యొక్క ఓడలో తండ్రి చేర్చి మీ సన్నిధి వారితో కూడా ఉంచి మహా భూమి మీద జలప్రలయం తండ్రి తీసివేయబడి జలప్రలయం పిదప నీరు తండ్రి భూమి మీద నుంచి తీసివేయబడి పిదప నోవహును అతని కుటుంబమును బయటికి రాకున్నట్లుగా మీరు ఆజ్ఞ ఇచ్చున్నారు. అలాగే వచ్చి నోవహు తండ్రి మీకు ఇష్టమైన అర్పణను మీ కొరకు దహన బలిగా అర్పించున్నాడు నాయన. అప్పుడు మీరు తండ్రి ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి తదనంతర కాలం ముందు 9వ అధ్యాయంలో ప్రారంభోత్సవాల్లో వ్రాయబడినటువంటి నోహుతో మీరు చేసినటువంటి నిబంధనను బట్టి మీకు వందనాలు తండ్రి. మీ వాగ్దానములన్నీ తండ్రి నాయన ఎంతో నమ్మదగినవి నాయన. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు చెప్పుతున్నాం తండ్రి. అలాగే మీ నిబంధన తొలగిపోయినది కనుక మీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. నా తండ్రి
అయితే నోహు తండ్రి దహన బలిని అర్పించగలిగినాడు. మేము చేయి ప్రార్థనలు తండ్రి నీకు అంగీకారయోగ్యంగా దేవా తండ్రి సజీవంగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటాం. మీకు అంగీకారయోగ్యంగా మమ్మల్ని మీరు అంగీకరించండి నాయన. సంఘాన్ని మీరు దర్శించండి, కుటుంబాన్ని మీరు దర్శించండి. ఈ లేఖనం ద్వారా మాతో మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు నామమున మనం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ లేఖనం మనం చూసినట్లయితే మనస్సాక్షి యుగము అంతరించి మానవ భరణ యుగము ప్రారంభమవుతున్నటువంటి 3వ యుగపు ప్రారంభ కాలంలో జలప్రళయ అనంతరము దేవుడు నోహుతో మాట్లాడినటువంటి మాటలను, అంతకంటే ఎక్కువగా నోహుల దేవుని యొక్క కృపను, నోహు విషయమై, భూమి విషయమై, భూమి మీద నరుల విషయమై, భూమి మీద నిలిచిఉండబోయేటటువంటి ఆ యొక్క కాలములు, శీతోష్ణ స్థితులు, అలాగే రాత్రి మగళ్ళు భూమి ఉన్నంత వరకు కూడా నిలిపించుతారు పరిస్థితిని మనం చూస్తున్నాం. నోవహు అనగా నెమ్మది. నోవహు పేరుకు తగినట్లుగా అతని యొక్క జీవితము, ఆత్మీయ స్థితి కూడా ఉన్నది. నోవహు జన్మించినప్పుడు నోవహు మెతుషెల మనవడు, లేవైకిక కుమారుడై ఉన్నాడు. ఆదికాండము 5వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివినట్లయితే 28 మరియు 29వ వచనాన్ని మనం చదువుకుందామండి. లెమెకు 182 ఏళ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకి నెమ్మది కలుగచేయననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. He will comfort us అని లెమెకు తన కుమారుడైనటువంటి నోహను గురించి చెప్తూ ఉన్నాడు. We are supposed to magnify God's name, to glorify His holy name. నోవహుని కన్నప్పుడు లెమెకుకి ఒక ఆలోచన ఉంది 2 విషయాలలో. మన చేతి పనులన్నిటి విషయంలోనూ, అలాగే ఆయన భూమి విషయంలో దేవుడు భూమిని శపించినందువలన కలిగినటువంటి చేతుల కష్టం విషయంలోనూ, మన పని విషయంలో కూడా నోవహు మనకు నెమ్మది కలుగు చేస్తాడని చెప్పడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. పుత్రుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. నోవహు తాను ఎరుగని రీతిగా ఆయన he was blameless, he was righteous. అది మాత్రమే కాక అతడు దేవుని దృష్టిలో కృపనొందిన వాడని మనము లేఖనాల్లో చూస్తున్నాం. 6వ అధ్యాయంలో ఈ మాటని మనము స్పష్టంగా చూడవచ్చు. నోవహు నీతిపరుడును తన తరము వారిలో తరములో నిందారహితుడనేయుడును. Yes, Enoch walked with God. Noah also walked with God. నోహు దేవునితో కూడా నడిచిన వాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. లేఖనాల్లో రాయబడింది నోవహు విషయమై ఆ కుటుంబానికి కొన్ని ఆశలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. మన విషయమై కూడా దేవునికి ఆయనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో మరి తాను ఏర్పరచుకున్నటువంటి సైరస్ ది గ్రేట్ విషయమై దేవునికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. బుక్ ఆఫ్ ఐజియా 44th chapter 28th verse. కోరెషుతో నా మంద
లెమెక్ ఆయనకి నోవహు దేవునితో నడిచాడు. ఆయన దేవుని దృష్టికి అంగీకారమైనటువంటి వాడిగా నడిచినప్పుడు ఉన్నాడు. ఓడను నిర్మించాడు. అప్పుడు కూడా ఆయన దేవుని మాట విని నోవహు తన పని అంతా కూడా పూర్తి చేసినట్టుగాను ఆ యొక్క 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 21వ వచనంలో 22వ వచనంలో నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఇక్కడ నోవహు యావత్తు సమస్తము కూడా దేవునికి ఆయన అనుకూలంగా చేసిన వాడిగా ఉన్నట్టుగా లేఖన ప్రసంగంలో రాబడినట్టు రీతిగా కార్యారంభము కంటే కార్యాంతము మేలు. దేవుడు ఒక కార్యాన్ని చేస్తానన్నప్పుడు నోవహు ఏం చేస్తాడంటే దేవుని యొక్క కృపకు పాత్రుడై ఆయన and now did this, he did everything that God had commanded him. నోవహు ఆయన దీవెనకరంగా దేవుని దృష్టికి అంగీకారంగా చేసినటువంటి వాడిగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. Noah was a righteous man, blameless among his contemporaries. Noah walked with God. దేవునితో నడిచే ఆపర్చునిటీ, ఒక గొప్ప అవకాశం, అది దేవుడు ఇచ్చేటటువంటి అవకాశం. దావీదు మాట్లాడుతుంటాడు, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేనంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని 2వ సమూయేలు 7వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని కోవిడ్-19 విపత్తులో ఆయన మనల్ని మన ఇంటి వాళ్ళని ఆయన పరిశీలిస్తున్నాడు. మనం ఏ పాటి వారము అయినప్పటికీ కూడా 136 కీర్తనలో రాయబడిన రీతిగా మనం దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాక మనలో ఉన్నటువంటి గుణగణములను ఆయన గుర్తించాడు. తండ్రి అలాగే పితరులు నోవహును చూసినప్పుడు భూమి ఉన్నటువంటి శాపం విషయంలో, మనుషుల యొక్క చేతి పనుల కష్టం విషయం మనకి నెమ్మది కలుగజేయను. సంఘాన్ని చూస్తే దేవునికి కొన్ని ఆలోచనలు వస్తాయి, మన బిడ్డలను చూస్తే దేవునికి కొన్ని ఆలోచనలు వస్తాయి, మనల్ని చూస్తే దేవునికి కొన్ని ఆలోచనలు వస్తాయి. కోరేషును గురించి మాట్లాడుతూ కోరేషును చూసినప్పుడు నా మంద కాపరి అన్నాడు దేవుడు. అంత మాత్రం కాక కోరేషును గురించి మాట్లాడుతున్నాడు. నోహను గురించి కూడా తాను నడుచుటకు అతడు యోగ్యుడనించి హనోకుతో నడిచిన రీతిగా దేవుడు నోహుతో కూడా నడిచినాడు. అప్పటికి ధర్మశాస్త్రం ఇంకా ఇవ్వబడలేదు, కానీ నోవహు చాలా జ్ఞానం కలిగిన వాడు కనుక దేవుడితో నడిచినప్పుడు అనేక సంగతులను ఆయన గ్రహించిన వాడిగా ఉన్నాడు. లేఖనాల్లో మనం చూసినట్లయితే ఆ హెబ్రీ పత్రికలో మనమండి ఈ మాట చాలా స్పష్టంగా మనము చూడవచ్చును. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే విశ్వాస వీరులను గురించి మాట్లాడుతూ పరిశుద్ధులైనటువంటి పౌలు చాలా చక్కగా ఆ నోవహు గురించి ఆయన చెప్తాడు. 7వ వచనంలో, బై ఫెయిత్ నోవా after he was warned about what was not yet seen and motivated by godly fear. దేవునితో నడిచినప్పుడు తాను చూడని సంగతుల విషయమే దేవుని వలన హెచ్చరింపబడినాడు. నోవహు జలప్రళయాన్ని గురించి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాక మోటివేటెడ్ బై గాడ్,
దేవుని వలన అతను మోటివేట్ చేయబడ్డాడు. చెప్పేదను, నీవు నడువలసిన త్రోవను నేను నీకు బోధించేదను. ఆ జనపద కాలంలో మనుషులు పెండ్లికి ఇచ్చుకోవచ్చు, పెండ్లికి ఇవ్వబడచ్చు, అలాగే ఇండ్లు కట్టుకోవచ్చు, పీరియడ్కి ముందు రియల్ ఎస్టేట్, ఇంకా అలాగే టూరిజం రంగం, ఇలాంటివన్నీ కూడా ఎంతో మరి అత్యున్నతమైన, ఎన్నడూ మానవాళి చూడనంత హైపీకి ఇవి చేరుకున్నాయి. కానీ దేవుని గురించినటువంటి ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి కానీ, దేవుని గురించి యోచన చేయడానికి కానీ ఇప్పుడు జనరేషన్కి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఎవరైనా చెప్తే దైవికమైన సంఘటనలను, దైవికమైన మర్మాలను గ్రహించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ జనరేషన్ ఉంది. తన అనేక మంది తమ త్రోవలను తెలిపివేసుకొని బలవంతులైనటువంటి నెఫీలీల యొక్క ఆ మాదిరి కూడా తన ముందు ఉండి ఉండగా, నోవహు ఆయన అందరితో చేరలేదు కానీ దేవునితో చేరి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. మొదటిది, కుటుంబము నోవహును నెమ్మది ఇవ్వగలవాడని ఎరిగి ఉన్నది. రాత్రి మీద పంచుకోవాలని ఉద్దేశించున్నాను. నోవహు పుట్టినది మొదలుకొని కూడా ఒక ఆశను, నిరీక్షణను తన కుటుంబానికి కలుగు చేశాడు. నేను కోరుకునే వాడితడే అని ఎలాగైతే యెషయా కుమారుడు దేవుడు సెలవిచ్చున్నాడో, తనతో నడుచుటకు యోగ్యునిగా హనోకు తర్వాత దేవుడు ఏర్పరచుకున్న వాడిగా నోవహు ఉన్నాడు. మొదటిది, ఆశ పుట్టించేవాడిగా ఈ కార్యములు ఇతడు చేయగలడు, నెమ్మది దయచేయగలడు. అలాగే రెండవది, నేను ఇతని మోటివేట్ చేస్తే, ఇతని హెచ్చరిస్తే నిరీక్షణ కలుగు చేశాడు. దేవునికి ప్రీతికరమైన వాడిగా ఉన్నాడు. చివరికి దానిని బట్టి దేవుని ప్రసన్నుని చేసుకొని తన కుటుంబ వాగ్దానమును ఈ యొక్క ఆదికాండము 8వ అధ్యాయం చదివినట్లుగా మనం చూస్తున్నాం. 21, 22 వచనాల్లో ప్రధానంగా దేవుని యొక్క ఉద్దేశము మనము చూడవచ్చును. 20వ వచనంలో, ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనంలో నోహు చేసినటువంటి కార్యము మనము చూడగలము. ఈ దినాన మనము కూడా ఉన్నాం. మనలో గొప్పవారేమి, పరిశుద్ధులేమి, జ్ఞానులేమి, బైబిల్ పండితులేమి, అందరూ కూడా ప్రపంచమందు ఉన్నటువంటి భక్తుల గ్రహించలేని వారిగా ఉన్నారు. కానీ ఈ దినాన మనము, మన కుటుంబాలు అందరూ కూడా దేవునికి మనం ఎట్టివారిగా ఉన్నామో కనపరచుకోవలసినటువంటి కాలం వచ్చిందని దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మనల్ని దర్శించినప్పుడు, దేవుడు మన తట్టు తిరిగి మన విషయం ఆలోచన చేసినప్పుడు నోహు వలె మనల్ని కూడా చేరదీసి దేవుని కృపను మనం పొందినటువంటి వారమే. ఈ దినాన మనము ఆయనతో, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం అందరూ ఎదిగినటువంటి రిఫరెన్సే, అన్యోన్య సహవాసం గలవారమై ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడుచుకునే ఎడల, నోహు దేవుడితో నడిచాడు, మనము దేవుని వెలుగులో నడుచుకోగలిగినట్లుగా లోకంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం యొక్క శాపము, లోకంలో ఉన్నటువంటి పాప భారమును యేసయ్య తొలగించి, రండి నేను మీకు విశ్రాంతి కలిగించిన చెప్పినటువంటి మత్తయి సువార్త 11వ అధ్యాయంలోనే
నన్ను వెంబడించువాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను వెతుకొని నన్ను వెంబడించవలను. నోవహు నడిచినది దేవుని వల్ల హెచ్చరింపబడుతూ ఆయన నడిచాడు. అలాగే ఈ మాట హెబ్రీ పత్రిక 11:7 మనం చూస్తాం. అలాగే మనము నడవడానికి ఒక కాడిని దేవుడు మనకి తన కుమారుని ద్వారా ఇచ్చాడు. నోహుకేమో ఒక పనిని అప్పగించాడు. అలాగే దేవుడు తనకి పనిని అప్పగించినప్పుడు దేవుని ఆజ్ఞ ప్రకారం యావత్తు కూడా నోహు చేశాడు. మనము కూడా నడవడం మాత్రమే కాదు కానీ నోహు ఎలాగైతే ఓడ చేయడాన్ని ఎరిగి ఉన్నాడో, యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి మనం అతిశయపడుతూ సిలువను కూర్చున్నటువంటి వార్త మనకు అది దేవుని శక్తిగా ఉండి మనం ఏం చేయాలంటే ఆయన వెంబడి మనం నడవాలి, వెలుగులో మనం నడుచుకోవాలి. నమ్మి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి, నమ్మి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఈ నడిచే పని ఆయన రాకడ వరకు కూడా సంఘానికి ఉంటుంది. కాలము అంతకంటే ఎక్కువగా ఉంది. ఆయన 120 ఏళ్ళు దేవుని పని చేస్తూనే ఆయన దేవుని ఆత్మ ద్వారా దేవుని ఎరిగి ఉన్నాడు, దేవుని పరిశుద్ధాత్మను ఎరిగి ఉన్నాడు. దేవుని ఆత్మ ద్వారా ప్రకటించుకున్నాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రిద్దామండి. నోహుతో సమాన అనుభవాలు మనకి కూడా ఉన్నాయి. ఉన్నటువంటి వారు పేతురు తన పత్రికలో తెలియజేసినటువంటి విధముగా మొదటి పేతురు పత్రిక 3:18 లేఖన ప్రకారము బాప్తిస్మము పొందారు. మనము కూడా బాప్తిస్మం పొందుతున్నాము. నోహుకి మనకి మధ్య దేవుడు ఏది కూడా తక్కువ చేయలేదు. తన ఆత్మ ద్వారా తాను స్వయంగా నోహుకి ఏవైతే అనుగ్రహించినాడో అవి మనకి కూడా తాను తన కుమారుని ద్వారా తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అనుగ్రహించున్నాడు. Family out of that great flood, ఆ యొక్క మహా ఉగ్రమైనటువంటి ఆ మహా జలప్రళయం బారిన పడకుండా తన కుటుంబాన్ని అతడు కాపాడుకున్నాడు. గాక ప్రభువుని వెంబడించడం మాత్రమే గాక ఆయన మాటలు వినడం మాత్రమే గాక మనం కూడా విమోచకుడైనటువంటి దేవుని సహాయం వలన మన విమోచకుడు రక్షకుడు అనేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు సహాయం వలన మన కుటుంబాలను మనం రక్షించుకున్నటకు దేవుని వలన బోధింపబడుతున్నాం. నోవహు దేవుని వలన హెచ్చరింపబడ్డాడని హెబ్రీ పత్రిక 11:7 మనం చూస్తున్నాం. దేవుడు మనకి బోధ చేస్తాడు. తన ఆత్మ ద్వారా ఆయన మనకి బోధ చేస్తాడు. తన దర్శనం ద్వారా సంగతులను దేవుడు బయలుపరుస్తాడు. ఇది ఒక దినపు ప్రాసెస్ కాదు, ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇది చివరి వరకు కూడా మనము దేవునికి యొక్క మహిమలో మనము మహిమ రాజ్యములో ప్రవేశించే వరకు కూడా ఇలాగ మనం చేస్తూనే ఉండాలని దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని దృష్టికి అంగీకారయోగ్యమైనటువంటి కాకుండా తాను వ్యక్తిగతంగా దేవునికి ఇష్టడుగా ఉండడం మాత్రమే కాకుండా ఏం చేశాడంటే ఉన్నాడు. దేవునికి స్తోత్రం ఇద్దామండి. మన నిమిత్తమై అర్పించాడు, అది నిజమే. కానీ ఆ అర్పణ మాత్రమే కాక మనము కూడా దేవునికి అంగీకారయోగ్యమైనటువంటి అర్పణలను మనము అర్పించటకు తన యొక్క ఓడలో ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రములైనటువంటివి అపవిత్రమైనటువంటివి జంతువులు, అలాగే పవిత్రములైనవి అపవిత్రములైనటువంటి పక్షులు,
ఉన్నాడు. లేఖనాల్లో మనం చూసినట్లయితే ఆదికాండం అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ మొదటిదిగా ఇతడు హేబేలు తర్వాత బల్యార్పణ విషయమై మనకి ప్రాముఖ్యంగా వచ్చేటటువంటి అర్పణ ఇదే. హేబేలు నోవహుకు పితరుడు. అంతకుముందే ప్రభువైన యేసుక్రీస్తును జగదోత్పత్తికి ముందే ఆయన గొర్రెపిల్లగా దేవుడు అర్పించుటకు సిద్ధపరిచిన వాడుగాను, అలాగే నోహు విషయమై ఆయన భార్య విషయమై గొర్రెపిల్లను ఆయన వధించినాడనేది కూడా మనం ఎరిగి ఉన్నాం. నోహు దేవునితో నడిచినప్పుడు బలిపీఠమును కూర్చున్నటువంటి ఆలోచన, అతడు ఓడలు కట్టడం మాత్రమే కాదు బలిపీఠాన్ని కట్టిన వాడిగా ఉన్నాడు. బలిపీఠం అనే ప్రస్తావన రాగానే ఈ దినాల్లో మనందరికీ కూడా వచ్చేటటువంటి ఒక ఆలోచన మనం అనుకుంటున్నాం. ప్రార్థనకు మాత్రమే అది సాదృశ్యం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువకు, ప్రభువైన యేసుక్రీస్తుకు ఉదాహరణకు దీనికి మనం ఆధారంగా మొదటి అర్పించేటటువంటి అర్పణల విషయమై లేక మన పని విషయమై మాట్లాడుతూ పరిశుద్ధమైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, మనం ఎలాగ కడుతున్నామో జాగ్రత్తగా చూసుకోవాలని 10వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అలాగే ఏమంటున్నాడంటే, దీని మీద మీరు కట్టేటప్పుడు ఈ పునాది యేసు క్రీస్తే. దహన బలిపీఠం మీదకి ఎలాగైతే అగ్ని వచ్చి దేవుని అగ్ని వచ్చి అర్పణను వ్రాయబడేటువంటి మాట ఏమనగా 13వ వచనంలో మనం చూసినట్లయితే, ఎవడైనా పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వారి పని కనబడను, ఆ దినము దాన్ని తేటపరచునని కింద ఏమంటాడంటే, అగ్నియే దానిని పరీక్షించును. మన అర్పణ అంత మాత్రమే కాక మన పనిని కూడా దేవుడు కోరుతున్నాడు. నోము యావత్తు కూడా దేవుడు చేసినట్టే చేశాడు తన పని అంతా కూడా. ఇప్పుడు మన యొక్క పని కోసం ఆయన కోరుకున్నాడు. ఈ పని ఏంటంటే బలి అర్పణ అర్పించడము. దాని కొరకు బలిపీఠం కట్టుట అతడు ఎరిగి ఉన్నాడు. తదనంతర కాలంలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయంలో అబ్రహాము బలిపీఠాన్ని కట్టినట్టుగా మనము 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ మాట మనం చదువుకున్నామండి. 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, అక్కడ నుండి అతను బయలుదేరి బేతేరునకు కొండకు చేరి పడమటనున్న బేతేరునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన. అర్పణను ఎరిగినదిగా మన బలి అర్పణ ఉండాలి. యేసుక్రీస్తు మన కొరకు ఆయన దేవునికి ఇష్టమైనటువంటి ఎలాగైతే ఇంపైన సువాసనగా దేవుడు ఆగ్రహణ నోవు అర్పించినాడో, ధర్మశాస్త్రంలో లేవి కాండములో ఏవి పవిత్రములో ఏవి అపవిత్రములో మోషేకి చెప్పక ముందే దేవుని నుంచి పవిత్రములైనటువంటి జంతువులను, పవిత్రములైనటువంటి పక్షులను అర్పించవాలనే విషయాన్ని నోవహు ఎరిగి ఉన్నాడు. మనం కూడా మన జీవన పోరాటంలో మనం కూడా దేవుని యొక్క మనస్సును గ్రహించగలిగిన వారిగా ఉండాలి. నేను ఈ మర్మాన్ని తెలుసుకోవాలి, ఆ మర్మాన్ని తెలుసుకోవాలి, వాక్యంలో నాకు ఈ సంగతి తెలియాలి, ఆ సంగతి తెలియాలని మాత్రమే కాకుండా సంగతులు ఎరిగిన వారమై సమయోచితంగా వాటిని మనం ఏం చేయాలంటే యుక్తముగా ప్రవర్తించటం మనము నేర్చుకోవాలి. అలాగే సంగతులను ఎరిగి ఉండడం మాత్రమే కలిగినటువంటి వారంగా ఉండాలి. అలాగే 1 కొరింథీ పత్రిక
3వ అధ్యాయం 13 నుంచి 15 వరకు పరీక్షింపబడినప్పుడు అగ్ని మన పనిని తేటపరిచినప్పుడు ఆ పని నిలిచి ఉండగలిగినట్లుగా దేవుడు ఛాయసిస్తున్నాడు. బంగారంతోను వెండితోను మనం చూసినట్లయితే ఆ ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు బంగారము, వెండి, ఇత్తడి ఇవి లెక్కలోకి వచ్చాయి. కర్ర అనేటటువంటిది తుమ్మకర్ర వాడబడినప్పుడు కూడా అది మరుగు చేయబడింది బంగారము చేత. శరీరవంతుడిని మనము కర్ర వంటి మనం ఏం చేయాలంటే ఈ బంగారం చేత ఆ ప్రత్యక్ష గుడారపు కర్రలు, ఆ మోత కర్రలు అవి ఎలాగైతే అవి దాచబడ్డాయో, బంగారంలో ఇమర్చబడ్డాయో, అలాగా క్రీస్తు కృప చేత, క్రీస్తు మహిమ చేత, క్రీస్తు యొక్క బలము చేత మనము మరుగవ్వాలి. మనం మరుగయి క్రీస్తును మనం ఏం చేయాలంటే అగ్ని మనల్ని పరీక్షించినప్పుడు మనలో నుండి క్రీస్తు బయటకు కనిపించాలి. క్రీస్తును బట్టి, క్రీస్తు యందు, క్రీస్తు ద్వారా మాత్రమే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. కానీ ఆయన తప్ప మధ్యవర్తి ఎవడు కూడా లేడు. నరుడుకును దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఎలాగైతే తన పితృడైనటువంటి హనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడో, అలాగే నోహు కూడా ఏం చేశాడంటే దేవునితో ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ఓడ కట్టే విధానాన్ని, కుటుంబాన్ని రక్షించుకునే విధానాన్ని తెలుసుకోవడం మాత్రమే కాక దేవునికి ఏమి పవిత్రములో ఏమి అపవిత్రములో దానిని కూడా అతను గ్రహించాడు. బలిపీఠమును కట్టి ఈ యొక్క ఆదికాండము 7వ అధ్యాయం చివరిలోను, క్షమించండి, ఆదికాండము కూడా అబ్రహాం బలిపీఠాన్ని కట్టడానికి గురించి రాయబడింది. కట్టిన ప్లేస్ 8వ అధ్యాయంలో 8వ వచనంలో స్పష్టంగా చెప్పబడింది. ఆదికాండం 12వ అధ్యాయంలో అలా చెప్పబడింది. ఎంత గొప్ప అర్పణను మనం దేవుని దగ్గరికి తెచ్చినా కానీ మనం ప్రార్థన చేయాలి, శిరస్సు వచ్చి తగ్గించుకోవాలి. ఇంత మహా జలప్రలయం నుండి నేను, నా కుటుంబమే కదా, నెఫీలీలు అంటే బలవంతులు, అలాగే ఇంతమంది ఏకీభవించి ఏమీ కూడా చేయలేకపోయారు. దేవునికి విరోధంగా వారు వడ్డెళ్ళలేకపోయారు. నా భక్తిని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి నేను దీన్ని చేశాను కదా అని నోహు అనుకోలేదు. కానీ అతడు వినమ్రుడై తాను బయటికి రాగానే దేవుని సంతృష్టి పరచాలనే ఉద్దేశం కలిగి బలిపీఠాన్ని దేవుని యొద్దకు మనం సమీపించేటప్పుడు క్రీస్తు మాదిరితో మనం సమీపించాలి. అలాగే మనం ప్రార్థన చేసేటప్పుడు మన బలిపీఠం దగ్గర అర్పణ అర్పించే వ్యక్తికి ఎలాగైతే అర్పణ ఉండదో ఆ అర్పణ పరిశుద్ధమైనదిగా ఉండాలి కదా. అలాగే మనం కూడా పరిశుద్ధమైనటువంటి దేవుని ఆత్మ సహాయం వలన, ఆత్మ వలన మన ప్రార్థనను మనము దేవునికి అర్పించాలి కదా. వేదనతోనూ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు, కానీ ప్రభు కృపగలవాడని, ఆయన మనకు సహాయం చేయటకు సాగిన దేవుడని ఎరిగినటువంటి వారమై ఆయన ఎదుట మన అర్పణను మనము అర్పించాలని, అది దేవునికి అంగీకారయోగ్యమైనట్లుగా ప్రభు చిత్తమును ఎరిగి ఆ అర్పణ మనం తీసుకుని రావాలని ప్రభు పెట్టలేదు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మెట్టుకు మన ప్రార్థన దేవునికి అంగీకారయోగ్యమైనదిగా ఉండడానికి మనం ఎక్కడ నేర్చుకోగలం అంటే ప్రభు పాదాల దగ్గర మాత్రమే. ఇందు విషయమై పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా ప్రభువా మాకు కూడా ప్రార్థన చేయుట నేర్చుకునేటటువంటి మాటను మనం చూసినట్లయితే శిష్యులు ప్రభువుని వేడుకోవడాన్ని మనము లేఖనాన్ని మనం చూస్తాం. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనం చదువుతామండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాను తన
తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయుట నేర్పమని ఆయనను అడిగెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. అడుగుడి మీకు ఇవ్వడని చెప్పినటువంటి ప్రభువును ప్రార్థన నేర్పమని శిష్యులు అడుగుతూ ఉన్నారు. అంగీకారయోగ్యమైనట్టుగా మన ప్రార్థన ఉండేలాగా మనం చూస్తాం. అంటే అది దేవుని యొక్క దృష్టికి ఇంపైనదిగా ఉండాలి. ఆ నిర్గమకాండములో ప్రస్తావన ఉంటుంది. దాన్ని చూడాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, అది 29వ అధ్యాయం నిర్గమకాండంలో 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను చదువుతున్నాను అవసరం. దహన బలి, అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మరలా 25వ వచనంలో అది ఉంటుంది. చదువమ్మా 25వ వచనం, 29వ అధ్యాయం. తరువాత వారి కొరకు అర్పించవలసినటువంటి అర్పణ, ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి ఇష్టమైనటువంటి అర్పణగా తనను తాను ఆయన సమర్పించుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ఇష్టాన్ని బట్టి కాక తండ్రి చిత్తం చొప్పున మనందరి పక్షంగా ఆయన ర్యాన్సంగా ప్రాయశ్చిత్తంగా తనను తాను దేవునికి అర్పించుకున్నాడు. అది మాత్రమే దేవునికి అంగీకారమైనటువంటి. ప్రతిష్టపడినప్పుడు వారి కొరకు కూడా అర్పణ అర్పించబడింది. అది కూడా దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఇంపైనదిగా ఉన్నదని నిర్గమకాండం 29వ అధ్యాయం 18వ వచనంలోను 25వ వచనంలోను మనం అర్పించేటటువంటి అర్పణలో ఈ యొక్క ఈ 38వ వచనాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఒక మాట మనం చూస్తామండి. నిత్య అర్పణను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది కూడా ఎలా ఉండాలంటే 41వ వచనం చదువుదామండి. ఇంపైన సువాసన గల హోమమన్నట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పార్యార్పణమును అర్పించినట్లు నేను దీనిని అర్పించవలను. 39వ వచనంలో రాయబడింది, చదవండి. ఉదయమందు ఒక గొర్రెపిల్లను, సాయంకాలం మందు ఒక గొర్రెపిల్లను అర్పించవలను. చూడండి, ఉదయము సాయంత్రం కూడా మనము క్రీస్తును ఎరిగిన వారమై మాదిరి చొప్పున మనము దేవుని సన్నిధి ఉదయము సాయంత్రము కూడా అర్పణను అర్పించాలి. కానీ అర్పించేటటువంటి అర్పణ ఎలా దేవునికి స్తోత్రం. నోహు దేవునికి ఇంపైనటువంటి అర్పణ అర్పించడం వల్ల ఆయన భూమిని దేవుడు కాల్చుకున్నట్లుగా ఆయన ఏం చేశాడంటే, దేవుని సన్నిధిని ఆయన తన అర్పణ అంత గొప్ప కార్యము. అంటే సమస్త మానవాళి కొరకు కూడా దేవుడు ఒక మాట చెప్పేశాడు. ఏమనంటే, ఇక మీద నేను భూమిని శపింపను. ఎప్పుడైనా కానీ జ్ఞాపకం చేసుకోండి, ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు కూడా దేవుడు అంటాడు, నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. దేవుడు మనల్ని శపించలేదండి. చాలా మంది ఏమనుకుంటారంటే, మానవాళికి దేవుడు ఇచ్చిన శాపము ఈ యొక్క నీ నిమిత్తము భూమి శపించబడి. చదవండి 17వ వచనం. దేవుడు
అలాగని శపించినటువంటి నేల విషయమై దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ శాపమును తాను తీసివేస్తున్నట్లుగా ఆయన ఇక్కడ ఆదికాండము 8వ అధ్యాయము 20వ ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా చెప్పించను. ఆ మాట చెప్పాక కూడా మన స్వభావం మారిందనేటటువంటి మాట దేవుడు చెప్పడంలా. దేవుడు శాపాన్ని తీసివేసి, దేవుడు పాపాన్ని తీసివేసి ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన తర్వాత కూడా మన ప్రవర్తనలో మార్పుగా రావడం లేదు. అదే మాట దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏమనంటే, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి కూడా చెడ్డది, కానీ నరులేవి కూడా ఆయన సంతోషపరచలేకపోతున్నారు. కానీ నేను ఇప్పుడు చేసే ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. దేవుడు ఆయన తాను మన కొరకు కొన్నిటిని తీసివేస్తూ ఉన్నాడు, కానీ మనలో ఉన్న వాటిని అర్పించినట్టు కానీ, అంటే దేవుడి కొరకు మన అర్పణను కానుకలు అనుకుందాం మన భాషలో, మన బిడ్డలను దేవుడి కొరకు ప్రతిష్ఠించినా కానీ, లేక మన కలిగిన యావత్తు కూడా దేవుడి కొరకు మనము వ్యయపరిచినా కానీ, అలాగే ఏదైనటువంటి ఘనమైన కార్యాన్ని గ్రహించి నోవహు ఎలాగైతే దేవుడితో కూడా నడిచి ఎరిగినటువంటి వాడిగా ఉండి పవిత్రములైనటువంటి వాటినే దేవునికి ఆయన బద్దులమై ఉన్నాం. ఏమీ తెలియకుండా దేవుడు శాపాన్ని తీసేసిన తర్వాత భూమి శపించబడి ఉన్నదని, దేవుడు నేను శపించడం చెప్పిన తర్వాత భూమి శపించబడి ఉన్నది, నాకు ఇది నివాసయోగ్యంగా లేదు, ఇంకింటే లేదు అని డిసప్పాయింట్మెంట్ మనం లోను కావడానికి వీలు లేదు. దేవుడు నోవహును ఓడలోనికి పిలిచినప్పుడు మనం చూసినట్లయితే అక్కడ దేవుడు నోవహు ఎన్ని దినాలు ఉన్నారో నోవహుకు ముందుగా చెప్పలా. చెప్పినట్లయితే నీరు తీసివేయబడిందో లేదో ఆయన చూడడానికి ఆ యొక్క నల్ల కాకిని కానీ నల్ల పావురాన్ని కానీ పంపేవాడు కాదు. ఆ యొక్క అరారాత పర్వతంపై ఓడలు నిలిచిన తర్వాత నీళ్లు తీసివేయబడినప్పుడు మాత్రమే దాన్ని ఆయన గ్రహించాడు. అలాగే ముందుగా ఈ సంగతిని మనం తెలుసుకోవాలి. ఇది నాకు చెప్పబడితే దేవుడి కొరకు నేను ఏదైనా చేయనా, నాకు ఈ ఆటంకం వచ్చింది, దీన్ని బట్టి నేను చేయలేనని మనం అనుకునే బదులు, ఎలాగైతే నరుల చెడుతనము దేవుడి దృష్టికి బాగా ఉగ్రతను తెప్పించేదిగా ఉన్నటువంటి దినాలలో ఎవరైతే చెడిపోయినటువంటి తమ యొక్క నడతలో చెరిపివేసుకున్నటువంటి ఆ తరం వారిలో వారికి మరుగై దేవుని చూడగలిగి దేవుని అడుగు జాడలను కనిపెట్టి నోవహు ఎలాగైతే నడిచాడో ఈ కోవిడ్-19 కష్టకాలంలో కూడా మనం దేవుని మార్గములను మనం చూడగలగాలి. ఆయన మార్గంలో మనం మన కుటుంబాలను మనం ఏం చేయాలంటే గ్రహించాలి. సైరస్ ది గ్రేట్ పుట్టక ముందే దేవుడు ఏం చెప్పాడంటే, ఇతడు నా మందకాపరి అన్నాడు. మందకాపరిగా సైరస్ ది గ్రేట్ ను దేవుడు నియమించడం వలన దేవుని చిత్తం అంతయు నోవహు చెప్పిందంతా కూడా చేశాడు. సైరస్ కూడా దేవుడు ఏమేమి చేయాలో దేవుని మనసు గ్రహించిన వాడై అతడు కూడా దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. నెరవేర్చబడికి దేవుడిని ఇచ్చి తన ఆత్మను అనుగ్రహించినాడు కనుక కలుగుతున్న కలవరములకు మనము దూరముగా దేవునికి దగ్గరగా ఉండి ఆయనతో నడిచి దైవికమైన సంగతులను దేవుని పక్షంగా ఈ కోవిడ్-19 కార్యములను గ్రహించిన తర్వాత ఆ సంవత్సర కాలము కూడా నేను అనుకుంటాను నోవహు తాను దేవుని అంటే
వాడిని ఆయన పెంచి ఉంటాడు. మన అర్పణ సిద్ధపరిచేదిగా ఉండాలి, సిద్ధపాటు కలిగిన అర్పణ. అలాగే దేవుని నుంచి గ్రహించినటువంటి దేవుని చిత్తము చొప్పున అర్పించేటటువంటి అర్పణగా అది ఉండాలి. దానిని మనం కలిగి ఉన్న వారిగా ఉండాలి. నోహు అలా ఆయన ఓడలో ఉన్నప్పుడు చాలా ప్రయాసంతో కూడినటువంటి పని ఆయనకు అప్పగించబడింది. కుటుంబాన్ని చూసుకోవాలి, అలాగే ఆ ఓడలో ఉన్నటువంటి సమస్త జీవరాశులను ఆయన చూడాలి. పౌలు అంటాడు, మన కుటుంబాన్ని బట్టి మాత్రమే కాదు కానీ సంఘాన్ని గూర్చి, సహవాసులను గూర్చి, సేవకులను గూర్చి, సేవలు దేవుని స్తోత్రం. కలిగిన అంతరాయాన్ని బట్టి చింతిస్తున్నాం. నోహు విషయమై మనము కొన్ని సంగతులను మనము నేర్చుకుంటున్నాం. మొదటిగా మనం చూసినట్లయితే నోహు ఆయన మోషేని తల్లిదండ్రులు చూసినప్పుడు ఎబ్రీ పత్రికలో వ్రాయబడినటువంటి రీతిగా అతడు సుందరుడై ఉన్నాడు. అతడు ఎలాగైతే తల్లిదండ్రులు కనిపించాడో నోహులో కూడా ఒక గుణ విశేషం కనబడింది. అతడు నెమ్మదిని ఇయ్యగలిగినటువంటి వాడు. ఈ దినాన మనం సంఘాన్ని చూసినప్పుడు సంఘము దేవుని మహిమ కలిగినదిగా మనకు కనబడాలి. అలాగే సంఘము మనం ఎవరినైతే నమ్మామో ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు ఆయన నెమ్మది ఇస్తాడనేటువంటి విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. నోహు క్రీస్తుకు ముగ్గుట్టు కదా. ఆయన చెప్పాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయు. నోహు క్రీస్తుకు ముగ్గుర్తుగా ఉన్నాడు, మోషే క్రీస్తుకు ముగ్గుర్తుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు క్రీస్తు మన కొరకు మాదిరి చూపి ఆయన మనము ఆ మాదిరిలో అటువంటి మనము నోహు ఎలాగైతే జలప్రళయ కాలమందు ఆయన దేవునితో జలప్రళయానికి ముందుగానే నడిచి ప్రళయం కాకముందే దేవుని దగ్గర నేర్చుకోవాల్సిన ఆయన నేర్చుకున్నాడు. అందుకొరకు ఆయన దేవునితో కూడా నడిచిన వాడిగా ఉన్నాడు, దేవుని చిత్తమును గ్రహించిన వాడిగా ఉన్నాడు. మనం కూడా అలాగే ఉండాలి. దేవుని చిత్తమును గ్రహించిన తనను తాను కాపాడుకున్నకు, తన కుటుంబాన్ని కాపాడుకోవడం మాత్రమే కాక దేవునిని సంతుష్టిని చేయుటకు కూడా నోహు దేవుని చిత్తాన్ని ఎరిగినాడు. అది నా ప్రసంగాంశం ఈ దినం. మనము కాపాడబడ్డాము, మనం బాప్తిసం పొందాము, మనం రక్షణ పొందాము, దేవుని ఆత్మ పొందుకున్నాము నిజమే. కానీ తండ్రి అయిన దేవుని సంఘాన్ని మనము సంతుష్టిపరుస్తున్నామా? దేవునికి ఇంపైనదిగా మన అర్పణ ఉన్నదా? మన అర్పణ ఏమంటే ఒకటే మాదిరి, క్రీస్తు మాదిరి. ఎట్టిదిగా ఉండాలంటే దేవుని దృష్టికి అనుకూలమైనటువంటిదిగా, సజీవ్యాగంగా సమర్పించుకోవాలని రోమపత్రిక 12వ అధ్యాయము ప్రారంభోత్సవంలో మనం చూస్తున్నాం. నోహు తాను దేవునితో నడిచినటువంటి కాలమున ఆయన సంగతులను గ్రహించగలిగినట్లుగా ఆయన నడుచుకున్నాడు. అందును బట్టే he was motivated by God అని హెబ్రీ
మనం ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నింటిలో కూడా మనం ఏం చేస్తున్నామంటే అందరూ కూడా మనకి ఆ దృష్టి పెట్టకూడదని ఉంది, కానీ మన మనసు అక్కడ వెళ్ళిపోతూ ఉంది. కోవిడ్-19లో వచ్చినటువంటి అప్డేట్ ఏంటి రిగార్డింగ్ దట్ వ్యాక్సిన్ అండ్ ట్రీట్మెంట్, అలాగే ఇప్పుడున్నటువంటి అప్డేట్ ఏంటి అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ వీటికంటే కూడా ఎక్కువగా దేవుడు ఈ యొక్క కష్టతరమైన పరిస్థితుల్లో దేని సహాయం చేత మనల్ని ఆయన రక్షించగలడనే దాన్ని మనం చూస్తే, మనము దేవుడు మన యందు ఉంచినటువంటి గుణ విశేషమును, క్రీస్తును పోలినటువంటి మనస్సు, క్రీస్తు యొక్క కృప, క్రీస్తు యొక్క బోధ, ఆత్మ ఇచ్చేటటువంటి వివేచన, వీటి చేత మనం ఈ కోవిడ్-19 కాలంలో నోహు వలె దేవునికి ఇంపైన అర్పణగా మనం ఉండగలం. అట్టి అర్పణ ఆయన పొందుకొని ఉన్నాడు. దేవుడు తాను నిశ్చయించుకొని భూమిని శపించరని, అలాగే భూమి మీద శీతోష్ణ స్థితి ఉంటుంది, వర్షకాలం ఉంటుంది, అలాగే వేసవి కాలం ఉంటుంది, నరులకు యోగ్యమైనదిగా ఈ భూమి ఉంటుందని దేవుడు చెప్పాడు. ఇక్కడ మనందరికి నిరీక్షణకరమైన మాట ఏంటంటే, భూమిని దేవుడు ఇప్పుడే ఆయన లయం చేయడు. ప్రవచనములు ఇంకా నెరవేరవలసినది. ప్రకటన గ్రంథములు చెప్పినటువంటి ఆ శ్రమల దినాలు రావాల్సి ఉన్నాయి. దేవుని యుగ సంకల్పంలో నెరవేరవలసిన అనేకం ఉన్నాయి. ఇప్పుడే ఏదో అయిపోయింది అనుకొని భూమి లయమైపోద్ది, ఇది శ్రమల కాలము, ఇది ఆ కాలము, ఈ కాలం అని మన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని తప్పకుండా భూమి నిలిచి ఉంటుంది. భూమి మీద ఆయన సంఘంగా మనం నిలిచి ఉంటాం కనుక ఈ నోహు ఆయన కుటుంబము నిలిచి ఉండి, నోహు కుటుంబ యజమానిగా దేవునికి అంగీకారమైనటువంటి, దేవునికి ఇంపైనటువంటి దహనబలిని అర్పించి దేవుని వలన నిబంధన పొందుకొని ఉన్నాడు 9వ అధ్యాయంలో. అలాగే మనము కూడా దేవుని కృప కలిగిన వారిగా, దేవుని యొక్క మాట చేత హెచ్చరింపబడేటువంటి వారిగా మనం ఉండాలని ప్రభువుపేట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నోహులో నెమ్మది ఇచ్చేటటువంటి కృపను దేవుడు పెట్టాడు. అలాగే ఆ గుణాన్ని అతను కలిగినప్పుడు చేసి ఉన్నాడు. క్రీస్తు రక్తము మనల్ని కడిగి అది నీతిమంతుడుగా చేస్తుంది, పవిత్రుడుగా చేస్తుంది, నిర్దోషులుగా చేస్తుంది. అది నిష్కల్మషమైనటువంటి రక్తము. కోవిడ్-19 వ్యాక్సిన్ కంటే ముందుగా మనం ఉండవలసిన వారమే ఉన్నాం. ఒకవేళ కోవిడ్-19 కష్టాన్ని బట్టి దేవుని సంఘాన్ని దూషించి మనము నిందించిన వారిగా మిగిలిపోతామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సంఘం ఇది చేయలేకపోయిందా, అది చేయలేకపోయిందా, దేవుడు ఇది చేయలేకపోయాడా, అది చేయలేకపోయాడా అనేది కాకుండా ఆయన మేలులను చేసేటటువంటి వాడు, నాకు మేలును పిలుస్తాడని ఆయన మీద మనం అనుకుందాం. అంత మాత్రమే కాక సంఘములో ఉండి, ప్రభువుతో ఉండి, ప్రభు ఆత్మ కలిగి ఒక అర్పణను ఎలాగైతే ఓడలో ఉన్నప్పుడు కూడా దేవునికి ఇష్టమైనటువంటి వాటిని సమర్పించడానికి, ఆయనకి ఇంపైనటువంటి కార్యములు మనం చేసి పెట్టుకోలేక మనమే ఆ దేవునికి ఇంపైనటువంటి అర్పణగా సజీవ్యాలను మనమే సమర్పించుకొని దేవుని వల్ల వాగ్దానం పొందుదాము, నిబంధన జరుడుగా నిత్యము నిలిచి ఉందాము. అటు కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధిల్లా చేయగాక. దేవుడి మాట మన వెనుకల్లో దీవించుగాక. సంఘానికి ఒక మనవి, రేపు ఉదయకాలము 10:45 గంటలకు సంఘానికి అందరూ కూడా చూడండి. స్త్రీలు ఆ మిడిల్ ఫ్లోర్లో ఆరాధన కొరకు ఆయనపడాలని, పైన స్థలం ఉన్నప్పుడు నేను పురుషులను లేక సంఘ పెద్దలను పిలుస్తాను. స్థలం లేనట్లయితే మనం కూర్చున్నాము, నేను కూడా మీ దగ్గరకు వస్తాను, రండి. అలాగే రేపు ఉదయకాలము కొరత ఉదయం దగ్గర కూడా ఆరాధన ఉంటుంది. తెలుసుకొని అందరూ కూడా ముందుకు సాగాలని పురపెట్టాలని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మనం గణపరుద్దామండి. అదే
యుడా స్తుతి మహిమలు నీకే ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే ఆనందము నీవే ఆరాధన
దేవుని గణనామం స్తోత్రము. ఈ రాత్రి వేళ ఇలా దేవుడి కృప అనుగ్రహించుండగా ప్రార్థించి ఆయనకు మనం వందనాలు చెల్లిద్దాము. ప్రార్థన. సకలాశ్వరుడు కారణభూతులైన దేవా స్తోత్రాడుగా పరిశుద్ధరామ స్తోత్రం తండ్రి. ఈ రాత్రి వేళ ఇలాగ తండ్రి మీ సన్నిధిని చేరి నీ పరిశుద్ధ పాదములను ఆశ్రయించి నోహు యొక్క మాదిరిని మేము గ్రహించగలకు మీరు మాకు చూపిన కృపకు స్తోత్రమైన నోహు తండ్రి మీలో మాకు నెమ్మది, మీలో మాకు శాంతి తండ్రి. మీరు తండ్రి చిత్తంలో నెరవేర్చినటువంటి తండ్రికి ఇష్టపడైన కుమారుడుగా మీరు ఉన్నారు తండ్రి. ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన మీ దృష్టికి నాయన అంగీకారమైనదిగా దేవా మేము ఆనందపరిచేస్తున్నదిగా ఉన్నది నాయన. అలాగే మేము మా జీవితాలను మీకు అంగీకారమైన ఉండగలట్టుగా మీరు మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ రక్తం చేత మమ్మల్ని పరిశుభ్రంగా చేయండి తండ్రి. నీ కృప చేత మమ్మల్ని బలపరచండి ఆయన. నీ దయచేత మమ్మల్ని ఆదరించి నెమ్మది కలుగు చేసి నోహు వలన మేము కూడా సంగతులను గ్రహించిన వారమై ఏది మీకు అనుకూలమైనదో మీ చిత్తమును నెరవేర్చట ఎలాగో మీరు ఆజ్ఞాపించిన దేవతను ఎలాగో మీ త్రోవలలో నడుచు మేము దేవతండి మీ పక్షముగా చేయగలమో అట్టి కృప మేము పొందుకున్నట్టుకు సంఘాన్ని, సంఘముల కుటుంబాలను మీరు దర్శించండి ఆయన. సమస్యల బిడ్డలను దర్శించండి, శ్రేయ సమాజాన్ని దర్శించండి, సంఘ బిడ్డలను దర్శించండి ఆయన. వృద్ధులను, బాలులను జ్ఞాపకం చేసుకోతండి. అనారోగ్యంతో వాళ్ళ ముట్టి స్వస్థపరచండి ఆయన. బలహీనలు బలపరుచుతండి. ఈ రాత్రి వేళ ప్రార్థించుకుని పరిగణించినాము. ముందుకు కూడా భూమిని నేను నాశనం చేయాలని చెప్పిన రీతిగా మీరు అక్కడ వరకు సంఘంలో మేము నిలిచిండి నీ చిత్తం నెరవేర్చిన వారే మీరు ఇచ్చిన ఈవులను కలిగి నాయన నీ నిబంధన ప్రజలమై ముందుకు సాగుని కృపను గ్రహించి మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకొనమని ఈ మనవుడు మా ప్రభువును మన తండ్రి అయిన దేవుని కాపుదల, నడిపింపు